చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి పరుడు అనే విషయం మరోసారి మీ అందరి ముందు రుజువు చేయబోతున్నా. గత 5 సంవత్సరాల్లో ఇసుక పైన 35,000 కోట్ల రూపాయలు కాజేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం. ఈరోజు మీకు ఒక సందర్భం చూపిస్తున్నా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలలో ఇదిగో ఈ సీసీ కెమెరాల కోసం ఏర్పాటు చేసినటువంటి పోల్స్, ఫస్ట్ కాంట్రాక్టర్ చిన్న పోల్స్ని ఏర్పాటు చేశాడు. ఈ చిన్న పోలు దీని ద్వారా ఎంత లబ్ధి పొందాడు చంద్రబాబు నాయుడు చెప్పాలా. 13 జిల్లాలలో ఈ చిన్న పోల్స్ ఏర్పాటు చేసి కెమెరాలు బిగించాడు. తర్వాత చిన్న పోల్స్ లారీలకి బస్సులకి అడ్డవుతున్నాయని మళ్ళీ నెక్స్ట్ ఆ కాంట్రాక్టర్ కాకుండా ఆ పెద్ద పోల్స్ ఏర్పాటు చేశాడు. దానికి ఎంత మింగాడు? నిజంగా చెబుతున్నాను, ప్రజల సొమ్మును దోచుకుంది చంద్రబాబు నాయుడే. ప్రజల సొమ్మును దోచుకుంది చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వమే. టీడీపీ నాయకులు, టీడీపీ ఎంపీలు, మాజీ వీళ్ళంతా చేసిన పని చూడండి. చిన్న పోలు పెద్ద పోలు ఎంత దారుణం అండి. రాష్ట్రంలో ఇంత కబ్జా జరిగితే మరి చంద్రబాబు నాయుడు ప్రశ్నించక మేము ఇంకెవరు ప్రశ్నిస్తాం చెప్పు. ఇలాంటి దారుణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చిన్న పోల్స్ కాంట్రాక్టర్లు 1000 కోట్లు సంపాదించాడు, పెద్ద పోల్స్ కాంట్రాక్టర్ 1000 కోట్లు సంపాదించాడు విషయం నేను ఈ ప్రభుత్వానికి లేకపోతే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నా.